హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వరంగల్ వేణు. ఈరోజు మనము హన్మకొండ రెడ్డి కాలనీలో రవితేజ రెడ్డి ఏర్పాటు చేసిన గణపతి మండపం కాడ ఉన్నాము. సో మరి తను ఏ విధంగా గణపతిని ఏర్పాటు చేశారు, ఎటువంటి గణపతి ఇక్కడ ఉంది ఏంటి అనేది మనం కంప్లీట్గా ఇప్పుడు డీటెయిలింగ్ మనం తీసుకుందాము. చలో రండి. సో ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో కంప్లీట్ మా వరంగల్ వేణు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వినాయకుడి కోసము మా కోసము వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అదేవిధంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, చూడండి మనకు ఏర్పాటు చేసి బాలాపూర్ వినాయకుడు సేమ్ మనకు హన్మకొండ రెడ్డి కాలనీ కూడా ఏర్పాటు చేశారు రవితేజ రెడ్డి. చూడండి భారీ విగ్రహము 23 ఫీట్ల గణేశుడు మొత్తము కంప్లీట్. మనకు ఈసారి ఐస్ ఓపెనింగ్ తోటి అలాగే తీసుకొచ్చారు. ఐస్ ఓపెనింగ్తో పాటు మనకు ఇంకో డిఫరెంట్ మోడల్ తీసుకొచ్చారు. ఏంటంటే పోయినసారి మనకు పామ్ మోడల్ ఇచ్చారు తల మీద, కానీ ఈసారి పామ్ మోడల్ కాకుండా మనకు ఏంటంటే సాగర మదనం కాన్సెప్ట్తో తీసుకొచ్చింది అన్నమాట. సాగర మదనం చూడండి, అక్కడ గుట్ట లెక్క ఉంది, దానిపైన మనకు శివుని ఇచ్చారు. శివుని ఎందుకు కాన్సెప్ట్ పక్క పెట్టారంటే అక్కడ సాగరమదనం చేస్తున్న టైంలో మనకి ఏమవుతుందంటే విషం వస్తుంది. ఆ విషయాన్ని ఎవరు తాగాలి అనే అందరూ కన్ఫ్యూజ్ అవుతుంటే ఎవరు ముందు రాకుండా శివుడు ఒకడే వచ్చి ఆ విషయాన్ని తను మింగి తను కంప్లీట్ తన కంఠంలో ఉంచుకుంటాడు అన్నమాట. అందుకే శివునికి నీలకంఠుడు అనే పేరు వచ్చింది. ఆ కాన్సెప్ట్ తోటి వచ్చింది కాబట్టి శివుడిని కూడా అక్కడ ఉంచడం అనేది జరిగింది. ఆ తర్వాత మనకి ఇటు సైడ్ రాక్షసులు ఉన్నారు, కనబడుతుందా మీకు? ఇటు సైడ్ రాక్షసులు ఉన్నారు. ఆ రాక్షసులతో పాటు మనకు అటు సైడ్ దేవతలు ఉన్నారు. సో వాళ్ళందరూ కలిసి సాగరమదనం చేస్తారన్నమాట. ఆ కాన్సెప్ట్ మనకి ఈసారి ఈ వినాయకుడిని తీసుకొచ్చారన్నమాట. బాలాపూర్ గణేశునికి ఆ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు, సాగరమదనం అనే కాన్సెప్ట్. ఇక్కడ నుంచి చూద్దాము. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ సింహం అవతారంతో ఉంది గుడ్డలి. అదేవిధంగా మనకు పైకి చూస్తే గుడ్డలు ఏ విధంగా కనబడుతుందో చూడవచ్చు కంప్లీట్గా. సో గుడ్డలు ఇక్కడ చాలా పెద్దదిగా ఇచ్చారు ఈసారి. వర్షం గుడ్డలు లెక్క గుడ్డలు చాలా బాగుంది. అదేవిధంగా మనం ఇది చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మళ్ళీ సేమ్ మనకి ఇక్కడ కూడా సింహం అవతారంతో త్రిశూలం కూడా ఇచ్చారన్నమాట. చాలా అంటే చాలా పెద్దగా ఉంది త్రిశూలము. చూడండి త్రిశూలం ఎంత పెద్దగా ఉందో, కంప్లీట్ త్రిశూలం ఉంది ఇక్కడ. అదేవిధంగా మనకు ఇక్కడ పంచ వచ్చేసి చాలా డిఫరెంట్ మోడల్ ఉంది. ఈసారి పంచ ఎక్సలెంట్ ఉంది మనకు. పంచ చూడండి, ఈ కర్వ్స్ ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయో చూడవచ్చు. పంచ కూడా చాలా పెద్దగా ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ కాళ్ళు ఈసారి మనకు ఆయన యోగాసనం వేసినట్టు కాళ్ళు చాలా చకలముక్కలం పెట్టుకొని కూర్చున్నట్టు మనకి ఇక్కడ ఉంది. కాళ్ళు కూడా చూడండి చాలా పెద్దగా ఉన్నాయి. అదేవిధంగా కాళ్ళకు మనకు కడాలు చూడవచ్చు. ఇక్కడ కడాలు ఇచ్చారు, చాలా డిఫరెంట్గా ఉంది అన్నట్టు. ఈసారి యూనిక్ మోడల్ అన్నట్టు కడాలు కూడా ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ బొజ్జ చూడండి, బొజ్జ చాలా పెద్దగా ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది టైగర్ ఆ మోడల్ అన్నట్టు ఇట్లా అవతారం ఇచ్చారు. ఇక్కడ మనకు బొజ్జ కూడా చాలా పెద్దగా యూనిక్గా చాలా పెద్దగా ఉందన్నమాట. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే ఈసారి మనకు తొండం చూడండి, అంటే స్ట్రేట్గా కాకుండా మనకి ఎప్పుడైనా కూడా బాలాపూర్ గణేష్ అంటే మనకు తొండం ఫేమస్ అన్నమాట. అది చూడండి కరుస్ అంటే ఇలా తిప్పినట్టు ఉందన్నమాట. మనకు చూడండి ఎంత పెద్దగా ఉందో తొండం, చాలా అంటే చాలా పెద్దగా ఉంది తొండము. అదేవిధంగా మనం చూడొచ్చు. ఇప్పుడు మనం అక్కడ బొట్టు కూడా చూస్తే మనం ఎట్లా ఉందంటే మనకు త్రిశూలం మోడల్లో మనకు బొట్టుని అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. అదేవిధంగా డైమండ్స్ ఆకారంలో మనకి ఆ నుదుటి మీద ఆ డైమండ్స్ ఆకారం అయితే పెట్టడం అయితే జరిగిందన్నమాట. సో నెక్స్ట్ మనం చూస్తే ఇంకోసారి ఐస్ ఓపెనింగ్ అనేది చూడొచ్చు. మీరు ఐస్ ఏ విధంగా ఓపెన్ అవుతున్నాయి, బ్లింక్ అవుతున్నాయి అనేది చూడొచ్చు మనము. ఇది ఒక డిఫరెంట్ అన్నట్టు, ఎప్పుడైనా స్పెషల్ అన్నట్టు ఐస్ ఓపెనింగ్ అనేది ఇక్కడ మనకి బాలాపూర్ గణేశుడు అంటే. ఆ తర్వాత మనకి ఇటు చూస్తే మనకి మనము సాగరమదనం చేస్తున్న టైంలో మనకి అమృతం వస్తుంది అన్నమాట. అమృతం వస్తే అమృతము రాక్షసులు మేము తాగుతామని వాళ్ళు అలా చేస్తుంటే అప్పుడు విష్ణుమూర్తి ఏమవుతుందంటే ఆ అమ్మవారి అవతారంలో వచ్చేసి కలుషాన్ని ఆ అమృతాన్ని తీసుకొని వాళ్ళకు దేవతలకి పోయడం అయితే జరుగుతుంది అనమాట. ఆ విధంగా అవతారం అక్కడ ఇచ్చారనమాట. విష్ణుమూర్తి అమ్మవారి అవతారంలో వచ్చినటువంటి మోడల్ అక్కడ చూసి మీరు సైడ్. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం ఇది చూస్తే ఇది వచ్చేసి మనకు లక్ష్మీ అమ్మవారి అవతారం అయితే ఇక్కడ ఉంది మనకు. అక్కడ చూడండి మీరు లక్ష్మీ అమ్మవారి అవతారము ఆ చెవు పక్కన చూడండి ఎంత బాగా ఇచ్చారో యూనిక్గా. లక్ష్మీ అమ్మవారి అవతారం కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఆ చెవులు చూడండి, చెవులకి మనకి ఎంత మంచి డిజైన్ ఎంత బాగుందో చూడవచ్చు మీరు. చెవులు కూడా కంప్లీట్ మనకి ఆ కిరీటం కూడా చూడండి ఎంత బాగుందో. కిరీటం కూడా చాలా యూనిక్గా ఇచ్చారన్నమాట. ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఇలాంటి మోడల్ మనకు ఓన్లీ బాలాపూర్లో చూడడానికి దొరుకుతుంది. సో అలాంటి వినాయకుడు మనకి ఇక్కడ హన్మకొండ రెడ్డి కాలనీలో అయితే తేవడం అయితే జరిగిందన్నమాట రవితేజ రెడ్డి. అండ్ ఇంకోటి మనం ఇక్కడ చూసుకుంటే ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ చూసుకుంటే మనకు
తాబేలు అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. సాగరమదనం చేస్తున్నప్పుడు ఇక్కడ తాబేలు కూడా రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ తాబేలు ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ మత్స్య అంటే చేపని కూడా ఇచ్చారన్నమాట ఇక్కడ. సో సాగరమదనం చేస్తుంటే మనకు ఎటువంటి అన్ని బయటకు వచ్చాయి అనేది ప్రతి ఒక్కటి ఈ కాన్సెప్ట్ అనేది తెలవాలన్నట్టు ఈ విగ్రహంలో అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. చూడొచ్చు ఇక్కడ మీరు తాబేలు చూడొచ్చు, అదేవిధంగా చేపని కూడా చూడొచ్చు. చాలా యూనిక్గా ఉందన్నమాట. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ చేయి చూడొచ్చు మీరు, చేతికి కూడా ఇక్కడ ఓంకారం తోటి ఇక్కడ ఇచ్చారన్నమాట. చేయి కూడా చూడండి, చేతిలో ఓంకారం కూడా పెట్టారన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ లడ్డు అండ్ మనకు బాలాపూర్ గణేష్ అంటే చెప్పచ్చు లడ్డు ఫేమస్ అనమాట. సో ఇక్కడ మన లడ్డు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ 50 kg లడ్డూను అయితే మనం ఇక్కడ తేవడం అయితే జరిగిందనమాట. రవితేజ రెడ్డి ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. 50 kg లడ్డూను ఇక్కడ ఆయన చేతిలో భారీ చేతిలో 50 kg లడ్డూను అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. ఏకదంతుడు కాబట్టి ఇక్కడ మనకు ఒకటే దంతం అయితే కనబడుతుంది. చూడొచ్చు మీరు, ఒకటే దంతం ఇక్కడ మనకు కనబడుతుంది. చూడొచ్చు, ఏకదంతుడు అనే పేరు అందుకే వచ్చింది. ఒకటే దంతం ఉంటుంది తనకి. చూడండి ఐస్ అయితే ఎంత బాగున్నాయో, చాలా ఫినిషింగ్ కూడా మస్తుంది, ఎక్సలెంట్ ఉంది. మనకు పైన గుట్ట తిరుగుతున్నట్టు అంటే సాగరమదనం చేస్తున్నప్పుడు గుట్టను అటు ఇటు దేవతలు రాక్షసులు లాగుతూ అంటారు కదా. సో లాగేది మనకు ఆ కాన్సెప్ట్ ఎంత బాగా తిరుగుతుందో చూడొచ్చు. కంప్లీట్గా ఈసారి మనకు వినాయకుడు అనేది యూనిక్ అంటే యూనిక్గా ఉంది. సో ఇలాంటి వినాయకులు చాలా తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మళ్ళీ మన హనుమకొండ రెడ్డి కాలనీలో మాత్రమే ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. హనుమకొండ రెడ్డి కాలనీలో ఏర్పాటు చేయడం అయింది. ఇదంతా క్రెడిట్ ఎవరిది అంటే మన రవితేజ రెడ్డి తనకే వర్తిస్తుంది అనమాట. సో తను ఎప్పటి నుండి వినాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ పెడుతుండు, ఆ బాలాపూర్ వినాయకుడిని ఎప్పటి నుంచి తీసుకొచ్చి పెడుతుండు ఏంటిది అనేది కంప్లీట్ మనము ఆ రవితేజ రెడ్డి వారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నాము. సో తనతో చిన్న ఇంటర్వ్యూ లాగా తీసుకున్నాము. ఆ క్లిప్ కూడా మీకు ఇక్కడ ప్లే చేస్తాను తర్వాత చూడండి. సో ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో కంప్లీట్ మా వరంగల్ విన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వినాయకుడి కోసము మా కోసము వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అదేవిధంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.